ఇది రెగ్యులర్‌గా అంటే మనకి అడిగే క్వెషన్ అండి. పేషెంట్స్ దగ్గర నుంచి వచ్చే క్వెషన్. గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల డైజెషన్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదుంటే. మనం ఇందాక అనుకుంటున్నట్టు బైల్ జ్యూస్ అనేది లివర్‌లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇది గాల్ బ్లాడర్‌లో ఓన్లీ స్టోరేజ్ వరకే ఉంటుంది. అంటే మనం గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత అంటే లివర్‌లో ప్రొడ్యూస్ అయిన బైల్ జ్యూస్ ఆ పిత్తనాళం ద్వారా మనం తిన్న తర్వాత పిత్తనాళం ద్వారా పేగులో కలిసి డైజెషన్ జరిగిపోతుంది. సో పెద్దగా డైజెషన్ అనేది ఆగిపోదు. సో గాల్ బ్లాడర్ తీసేయడం ద్వారా డైజెషన్ తగ్గిపోతుంది ఎలా అనేది అలాంటి పరిస్థితి అయితే ఏమీ ఉండదు. అగైన్ అంటే మనము ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళలో మనం ఇట్లా టొమాటోస్ తీసుకోకూడదు, మీట్ తక్కువ చేసుకోండి అని కొద్దిగా డైట్ రెస్ట్రిక్షన్స్ పెడతాం. బట్ గాల్ బ్లాడర్ సర్జరీ అయిపోయిన వాళ్ళలో మనకి ఇట్లాగా స్పెసిఫిక్ గా ఈ డైట్ తీసుకోకూడదు, ఆ డైట్ తీసుకోకూడదు అని యూజువల్ గా రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవండి. బట్ యూజువల్ గా మనమైతే హెల్దీ డైట్ తీసుకోమని అయితే చెప్తాము. లో ఫ్యాట్, లో క్యాలరీ, ప్రోటీన్ రిచ్ అండ్ హై ఫైబర్ కంటెంట్ ఉండే డైట్ అయితే తీసుకోమని చెప్తాను. బట్ యాజ్ సచ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమి ఉండవండి.